గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలోని ఉద్యోగ ఉపాధ్యాయులకి అలాగే పబ్లిక్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగులకి 8,000 మందికి అడుగుతున్నాం. దాని మీద జీవోఎం వేశారు. జీవోఎం కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని, అలాగే 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తరువాత అపాయింట్ అయ్యి సిపిఎస్ లోకి వచ్చిన వారిని ఓపీఎస్ లోకి తీసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 57 మెమో ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసినాయి. 11,000 మంది మరి 2004 తర్వాత అపాయింట్మెంట్ జరిగింది. బట్ వాళ్ళ సెలక్షన్ అన్ని కూడా 2004కు ముందు జరిగినాయి కాబట్టి ఆ 11,000 మందిని కూడా 57 మెమో పరివ్యూకి తీసుకొచ్చి వారికి ఓపీఎస్ వర్తింప చేయాలని, ఇలాంటి మిగిలిన డిమాండ్స్ అన్ని కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఏ, అలాగే చైల్డ్ కేర్ లీవ్, అలాగే హెల్త్ కార్డుల మీద కమిటీ, అలాగే మిగిలిన అంశాల మీద కూడా స్పందించింది. ఇక ముందు కూడా మరి ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యతగా నేను వీటన్నిటిని పరిశీలిస్తామని చెప్పారో, ఏదైతే వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారో వాటన్నిటినీ పరిష్కరించే క్రమంలో ఉండాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకి మేలు జరగాలని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ 75 సంవత్సరాలుగా మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద, ప్రివిలేజ్ మీద పోరాటం చేస్తుంది. ప్రశ్నించే గొంతుగా, ఉద్యోగుల ప్రశ్నించే గొంతుకుగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉండబోతుంది. ఒక్క ఏపీ ఎన్జిఓస్, ఏపీజేఎస్ లో మా దగ్గర ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్సే కాకుండా ఎవరైతే అసంఘటితంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే స్కీమ్స్ లో ఉన్న ఉద్యోగులు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది. వాటి మీద దృష్టి సారించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. మేము ముఖ్యంగా చెప్పేది పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు, గత 6 సంవత్సరాల నుంచి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక జీపీఎఫ్ అంశంలో కానివ్వండి, ఏపీజీఎల్ఐ అంశంలో కానివ్వండి, గ్రూప్ ఇన్సూరెన్స్ అంశంలో కానివ్వండి, కొంతవరకు సరెండర్ లీవులు చెల్లింపులో జరిగింది. ఒక 12,000 కోట్ల వరకు చెల్లింపులు జరిగినాయి. వాటన్నీ జరుగుతున్నాయి. దానికి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సంబంధించిన గ్రాట్యుటీని, ఇంకా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ని ప్రియారిటీ బేస్, ప్రాధాన్యత క్రమంలో, ఎందుకంటే 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అవుతున్నారు, వారు చనిపోతున్నారు కూడా, మరి వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని మనం అందించలేకపోవడం అనేది కాదు. కాబట్టి ప్రభుత్వం మరి కొంతవరకు మెరుగుపరిచింది ఈ బకాయిల చెల్లింపు విషయంలో. మిగతా విషయాల్లో కూడా పదవీ విరమణ చేసిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యాంశంగా ఉంచి వాటిని చేయాలని చెప్పి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, అలాగే ఏపీ జేఏసీ పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బకాయిల చెల్లింపు మాకు 30,000 కోట్ల రూపాయల పైన బకాయిలు ఉన్నాయి. ఇప్పటికి బకాయిలు పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం అట్టిపెట్టిన బకాయిలు. ప్రాబ్లం ఏంటంటే ఎవరు బిగిన్ చేసినా ఇప్పటి నుంచి బిగిన్ చేస్తాం. నేను బిగిన్ చేసింది 6 సంవత్సరాల క్రితం నుంచి బిగిన్ చేయాల్సి వస్తుంది. మేము వచ్చేసరికి జీపీఎఫ్లన్నీ పెండింగు, ఏపీజీఎల్ఐలన్నీ పెండింగు. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పెండింగు. సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెండింగు, గ్రూప్ ఇన్సూరెన్స్ పెండింగు, ఫెడరల్ ఛార్జెస్ పెండింగు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ పెండింగు. ఇప్పుడు ఏదైతే 6 అంశాలు చెప్పానో వీటి 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. బకాయిలు చెల్లిస్తానని ప్రభుత్వం చెప్పింది. అంటే తప్పనిసరిగా నేను ఒకటే చెప్పుకొస్తున్నా, 6 సంవత్సరాల నుంచి
పూర్తిగా పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సమావేశం ఏర్పాటు చేసి డిఏ మిగిలిన 6 అంశాలు ఇచ్చారు. అదే సర్వస్వం అని మేము చెప్పం, కానీ ఇట్స్ ఏ బిగినింగ్, ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. ఏదైతే ఒక జర్నీ ఈ ప్రభుత్వంలో స్టార్ట్ అయిందో, ఆగిపోయిన 6 సంవత్సరాలు ఆగిపోయిన జర్నీ ఈ ప్రభుత్వంలో స్టార్ట్ అయిందో అది కడ వరకు వెళ్ళాలని, కాస్త వేగవంతంగా వెళ్ళాలని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కు సంబంధించిన ప్రయోజనాలన్నింటినీ స్పృశిస్తూ వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఉద్యోగులకైనా ఉపాధ్యాయులకైనా మేము చెబుతున్నాం, ప్రభుత్వ అది ఖచ్చితంగా ఏపీజేఏసీ తరఫున చెబుతున్నాం, ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా ఎవరికైనా ఆదివారాల పూట పబ్లిక్ హాలిడేస్ లో పని చేయించడం అర్జెంట్ అయితే తప్పితే, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పితే చేయించవద్దని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే ఉపాధ్యాయులను కూడా సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయ వృత్తికే, ఉపాధ్యాయ పనికే వాడుకోవాలని చెప్తున్నాం. మద్యం దుకాణాల వద్ద పెట్టద్దని చెప్తున్నాం. ఉపాధ్యాయులను ఉపాధ్యాయుల పనికే వాడుకోమని చెప్తున్నాం. అది ఉపాధ్యాయులందరి కోరిక. ఏపీజేఏసీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అదే చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టైం అండ్ అగైన్ అదే చెప్తున్నాం. ఉద్యోగులు ఇప్పుడు కూడా చాలా వరకు తగ్గించారు, ఇంకా తగ్గించాల్సింది ఉంది. మొన్న కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మేము సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయ కార్యక్రమాలకు ఉపాధ్యాయ దీనికోసమే ఉంచుతామని, ఉంటే సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉన్న వాళ్ళు ఆ బాధ్యత మీదే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకేసారి మన శాలరీలో నుంచి గవర్నమెంట్, మేము శాలరీలో నుంచి 3,200 కడుతున్నాం, గవర్నమెంట్ 3,200 కడుతుంది. ఇప్పుడు ఈ పేమెంట్స్ ప్రతి నెల కట్ చేస్తుంది, ఇవ్వటం లేదు సరిగా. మేమేమంటున్నాం అంటే ఆ 3,600 ఈ 3,600 ఇంకొంచెం అవసరం అయితే 8,000 9,000 దాకా వస్తుంది. అది 1 టైం పేమెంట్ చేసేస్తే ఆ సంవత్సరానికి ఇన్సూరెన్స్కి వెళ్ళిపోద్ది. ఇక ప్యాకేజ్ రేట్స్, స్క్రూటినీలు, సీలింగ్లు, ఈ బిల్స్ పెట్టుకోవడాలు, రావటాలు, వెళ్ళటాలు, సంవత్సరాల తరబడి ఉద్యోగికి డబ్బు వచ్చేదానికన్నా తిరగడానికి ఎక్కువ ఇబ్బంది. బిల్లు పెట్టుకోవడం ఒకసారి, రావటం ఒకసారి, దాని స్క్రూటినీ డిలే అయితే దాని అడ్మినిస్ట్రేషన్ దేనికి ఒకసారి, బిల్లు పెట్టుకోవడం ఒకసారి, బిల్లు చెల్లింపు ఒకసారి. ఒక బిల్లు 2 సంవత్సరాలు పడుతుంది. ఇన్సూరెన్స్ లోకి వెళితే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డు మీద మనం ఎలా చేయించుకుంటున్నామో ఉద్యోగి కూడా అలాగే చేయించుతాడు. దాని మీద ప్రభుత్వము కొంత బాధ్యత తీసుకోవాలి, ఉద్యోగ సంఘాలుగా మేము కూడా కొంత బాధ్యత తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం. అందుకని ఇన్సూరెన్స్ పథకం యొక్క ఫీజిబిలిటీని చేయమని చెప్పి ఆ కమిటీ ఎంచుకోవడం జరిగింది. కమిటీ దాని మీద దృష్టి కేటాయించాలి, సాధించాలి, పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మన ఏలూరు, మన చందన. డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2,500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1,500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే 2వ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.